ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే పెద్దపల్లి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే పెద్దపల్లికి సేవలు చేసిందో అదే మాదిరిగా నాకు కూడా పెద్దపల్లి ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. చాలా రుణపడి ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత వెంకటస్వామి గారు 1982లో ఐఎల్ఓ తరఫున జెనీవాలో కాన్ఫరెన్స్ అటెండ్ చేసి కార్మికుల పెన్షన్ ఎట్లా లాంచ్ చేసినారు, వాళ్ళకి మంచి ఎట్లా చేస్తున్నారు, అభివృద్ధి బాటలు ఎట్లా తీసుకుపోతున్నారు అని చెప్పి వెంకటస్వామి గారికి ఏదైతే అవకాశం 1982లో చేసినట్టు 2025లో మళ్ళీ అదే పెద్దపల్లి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి న్యూయార్క్లో కూడా నేను నా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. మన భారతదేశం తరఫున ఇంటర్నేషనల్ ఫైనాన్సెస్ మీద ఉద్యోగాలు ఎట్లా కల్పించాలని చెప్పి దాని మీద అనేక యునైటెడ్ నేషన్ బాడీస్ తోటి భేటీ అవడం జరిగింది. ఖచ్చితంగా మన భారతదేశానికి ముందంజలో పెట్టే ప్రయత్నాలు మేము చేస్తాము.